ఈ నెల 15న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుందండి. ఇది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలండి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయన్నమాట. మీరు కుబేరులైపోతారని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే మందార ఆకుతో ఈ పరిహారం చేయండి. మందార ఆకు గురించి మనందరికీ తెలిసిందే కదా, చాలా శక్తివంతమైన ఆకుగా పరిగణిస్తారు. మందార ఆకుకు చాలా పవర్ ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజు మందార ఆకుతో పరిహారం చేసుకుంటే మనం ఏది కోరుకున్నా సరే, అంటే చిన్న కోరికనా పెద్ద కోరికనా అన్నట్టుగా కాదండి, మీరు ఏది కోరుకున్నా జరుగుతుందన్నమాట. అసలు మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, వస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనకు ఈ నెల అంటే 15వ తేదీన అమావాస్య ఏర్పడుతుందన్నమాట. చాలా చాలా పవర్ఫుల్ అని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. అయితే ఈ అమావాస్య రోజున ఏంటంటే ఉదయాన్నే లేవండి, శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతుంది, చాలా వరకు కూడా కష్టాలు ఏర్పడతాయి, బాధలు ఏర్పడతాయండి. అలా జరగకుండా ఉండాలంటే అమావాస్య రోజు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకుంటే మంచిదనమాట. ఏదైనా చెడు శక్తి ఉంటే అది మన ఇంట్లోకి రాకుండా మనకేంటంటే పసుపు నీళ్ళు అడ్డుకుంటాయి అనమాట. ఇంట్లోకి చెడు అనేది రాదండి. కాబట్టి పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లి, ఇంకా తర్వాత సోమవారం ఉంది కదా, చాలా శక్తివంతమైన రోజు కదా, ఈ రోజున ఇంట్లో ఏంటంటే శివపార్వతులను పూజించండి. ఇలా ఇంట్లో శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు స్నానం చేయండి. స్నానం చేసే నీటిలో చిటికెడంతా పసుపు, అలానే గల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు అంటాం కదండి, అది వేసుకొని స్నానం చేయండి. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా తర్వాత ఏంటంటే ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేయండి. ఈ అమావాస్య రోజు దీపం పెడితే కష్టాలు తీరుతాయి, దరిద్రాలు పోతాయి, ధనవంతుడయ్యే అవకాశం ఉంటుంది. దీపం చాలా శక్తివంతమైనది. ఈ సోమవారం పెట్టే దీపానికి కూడా అంతే శక్తి ఉంటుంది. తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున ఈ దీపం పెట్టడం వల్ల సర్వ పాపాలు పోతాయి, జాతక సమస్యలు, జాతక దోషాలు, అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా పోతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ విధంగా దీపారాధన అనేది చెయ్యండి. అలా దీపం పెట్టిన తర్వాత మీరేం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టి ఈరోజు నారికేల దీపం పెట్టొచ్చు, లేదంటే నార్మల్గా కూడా దీపం పెట్టుకోవచ్చు. ఇలా ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి అభిషేకం చేసుకోండి. ఆవు పాలతో అభిషేకం చేస్తే మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది. ఆ పరమశివుడే మీకు కోరుకున్నంత లైఫ్ ఇస్తాడనమాట. ఆవు పాలతో ఈరోజు అమావాస్య రోజు అభిషేకం చేసుకుంటే మంచిది. కుదరకపోతే నార్మల్ పాలతో కూడా చేయొచ్చు, నీళ్లతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ మందారాకు పరిహారం చేయండి. మన జీవితంలో మనకు ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి. కోరికలు ఏంటంటే తీరనే తీరవండి. అన్లిమిటెడ్గా కోరికలు ఉంటూ ఉంటాయి. అంటే చాలా కోరికలు, చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కనుక ఎంత కోరుకున్నా కానీ ఆ కోరిక అనేది అసలు తీరనే తీరదు, నెరవేరదు, అసలు ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా కోరిక బలమైన కోరిక అండి, ఈ కోరిక మాకు తీరట్లేదు, ఈ కోరిక మాకు తీరాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. మందార చెట్టు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ఉంటుంది, దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత పవర్ అనేది ఉంటుంది. అలానే కాకుండా చాలా శక్తివంతమైన అంటే చెట్టుగా భావిస్తారు. అలానే కాకుండా చాలా వరకు కూడా అండి మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అందుకే మందార చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నమస్కారం చేసుకుని ఒక ఆకు కోసుకొని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకు తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకోండి. అంటే దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కదండి, అందుకే క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసేసిన తర్వాత ఇంక ఇప్పుడు చెప్పే విధంగా పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఎటువంటి కోరికైనా సరే తీరుతుందన్నమాట. మీ కోరిక 100% తీరుతుంది. ఇందులో ఇంకా మీకు తిరుగుండదు. మీరు నమ్మకాన్ని పెట్టుకోండి. అంటే మాకు జరుగుతుంది, మేము చేస్తున్నాం కదా, మాకు ఫలితం వస్తుందని నమ్మి అందులో ఏంటంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం పెట్టండి. ఎర్రపప్పు ఉంటుంది కదా, ఈ ఎర్రపప్పు ఒక చిన్న టీ స్పూన్ అంతా, అంటే టీ స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో, మనము ఆ స్పూన్ అంతా ఏంటంటే ఎర్ర కందిపప్పు, ఆ తర్వాత ఒక చిన్న అంటే నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం గడ్డ అలా పెట్టేసిన తర్వాత ఈ రెండు కూడా మీరు దైవం ముందు అంటే శివయ్య పటం ముందు పెట్టుకోండి, లేదంటే చేతులు కూడా పట్టుకోవచ్చు. ఇలా పట్టుకొని ఇంకొకసారి కోరిక చెప్పుకొని ఆ తర్వాత ఆ రెండు కలిపి ఆవుకు తినిపించినా సరిపోతుంది. కొంతమందికి ఏంటంటే గోశాలకు వెళ్ళే అంత సమయం ఉండదు, కొంతమందికి ఏంటంటే కనుక ఆవులు ఇంటికి రావు కదా, అలాంటి వాళ్ళు డైరెక్ట్గా తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చినా సరిపోతుంది. ఆవుకు పెట్టినా అంతే ఫలితం వస్తుంది, మర్రి చెట్టు మొదట్లో పెట్టుకున్నా అంతే ఫలితం
ఫలితం వస్తుంది. మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైన పరిహారం. దీని ద్వారా మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది గుర్తు పెట్టుకొని ఏంటంటే గనక మరీ మీరు పాటించండి. మరీ మీరు ఏంటంటే గనక ఆచరించుకుంటే చాలండి, మీకే ఫలితం అనేది అర్థమైపోతుందన్నమాట, తెలిసిపోతుందన్నమాట. ఫలితం వస్తుందా రాదా, అసలు జరుగుతుందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు కోరిన కోరిక అయితే ఆ పరమేశ్వరుడే ఏంటంటే మీ కోరికను తీరుస్తాడు, మిమ్మల్ని కుబేరులాగా మారుస్తారు. ఈ పరిహారం చాలా పవర్ఫుల్ అనమాట. చాలామంది చేస్తారండి, మనమనే కాదు చాలామంది చేస్తారు. మరి మీరు కూడా పాటించుకోండి. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పుకోకండి. సీక్రెట్ పరిహారం అనమాట. ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి సీక్రెట్గా చేయండి. సీక్రెట్గా ఏంటంటే కనుక పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేసుకోండి. చాలా చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం అనమాట. అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు. కొంతమంది ఏంటంటే అమావాస్య వస్తే భయపడిపోతూ ఉంటారు. అమావాస్య రోజున చెడు జరుగుతుందని భావించుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య మంచిని తెచ్చి పెడుతూనే చెడుని తీసేస్తుంది. ఇప్పుడు వచ్చి అమావాస్య కూడా అంతే, మనకు చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. సోమవారంతో కూడి రావటం చాలా విశేషం. ఈ రోజు చేసే పనులు పరిహారాల వల్ల ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మల పాపాలు పోతాయి. మనకేంటంటే మంచి లైఫ్ అనేది ఉంటుందన్నమాట. చెడు ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోవటానికి ఈ అమావాస్య పనిచేస్తుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీకుండే చెడంతా కూడా తొలగించుకోవటానికి ఇంటిల్లిపాది దిష్టి తీసుకోండి, ఇంటికి కూడా దిష్టి తీయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి, నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి, నాన్ వెజ్ వండి తినకండి. అలానే కాకుండా దూర ప్రయాణాలు చెయ్యకండి. ప్రయాణాలు కొందరికి అనుకూలిస్తాయి, కొందరికి ఏంటంటే కనుక అనుకూలించవు. కాబట్టి ప్రయాణం చెయ్యకపోవటమే బెటర్ అమావాస్య రోజు. అందుకే ప్రయాణం చెయ్యకండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే కనుక ఈరోజు ఈ అమావాస్య రోజున బెల్లంతో ఈ పరిహారం చేసుకుంటే భూములు కొంటూనే ఉంటారు. బెల్లం పరిహారం అనేది అతీత శక్తివంతమైనది కాబట్టి బెల్లం పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. అంటే బెల్లానికి చాలా పవర్ ఉంటుంది. బెల్లం భగవంతుడికి నివేదన చేసే పదార్థం కాబట్టి బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చెయ్యండి. నార్మల్గా అందరికి అందుబాటులో ఉండే పదార్థమే కదా. అంటే బెల్లం ఇలా ఏంటంటే మీరు 1/2 కేజీ గడ్డ బెల్లం అండి మనకు దొరుకుతుంది కదా, బయట లభిస్తుంది కదా, తెచ్చుకోండి. అంటే కొనాలి, బెల్లం కొంటే చాలా మంచిది. ప్రత్యేకించి ఈరోజు రాళ్ళ ఉప్పు, అలానే కాకుండా గల్లులుప్పు అంటాం కదా, ఆ గల్లులుప్పు, రాక్ సాల్ట్ ఒక ప్యాకెట్, అలానే బెల్లం కొంటే మంచిదనమాట. రాక్ సాల్ట్ కొంటే ఏమో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఆ తల్లి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బెల్లం కొని పరిహారం చేసుకుంటే భూములు బంగారం కొనే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఈరోజు చెయ్యండి, రేపే కొంటారని కాదండి, సమయం పడుతుందన్నమాట. ఎలా సమయం పడుతుందంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ పరిహారం చేసిన తర్వాత దైవానుగ్రహం కలగటం. మనం సగంలో ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటాం, భూమి కొనాలనుకుని దానికోసం ఏంటంటే కనుక భూజాగ కోసం డబ్బులు కూడబెట్టుకుంటూ ఉంటాం, చీటీలు వేసుకుంటూ ఉంటాం. అంటే మన దగ్గర కూడా డబ్బు ఉంటూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కనుక కొనలేకపోతూ ఉంటాం. ఏదో ఆటంకాలు అడ్డంకులు వచ్చి మధ్యలో ఆగిపోతూ ఉంటుంది, వాయిదా పడిపోతూ ఉంటుంది, పెండింగ్లో పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఎలాంటి కష్టం అనేది కూడా ఉండదండి. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. మీరు శ్రమించాల్సిన అవసరం కూడా లేదనమాట. అయితే ఏం చేయండి అంటే 1/2 కేజీ బెల్లంగడ్డ మనకు దొరుకుతుంది కదా బయట మార్కెట్లో, అలా తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత మీరు ముఖ్యంగా మీ ఇష్టదైవం ముందు పెట్టండి. అంటే మనం ఎలాగో ఇంట్లో శివపార్వతుల పటాన్ని మనం అంటే ఈరోజు క్లీన్ చేసుకున్నంత పూజించుకుంటాం. చక్కగా అమావాస్య రోజు దీపం పెడతాం కదా, శివయ్యకి అమావాస్య రోజు దీపం పెట్టి మనం ఓం నమ శివాయ అన్నా సరే శివానుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. లేదంటే లక్ష్మీదేవి పటం ముందైనా పెట్టండి. లేదంటే మేము ఇంకా దేవుడి గదులు పెట్టుకునే అంత లేదు మాకు, అంటే బయటికి పరిహారం చేసుకుంటాం అనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇది బయట చేసేదన్నమాట. బెల్లాన్ని పాతి పెడితే చాలు మనకు భూలాభం కలుగుతుంది. అందుకే గడ్డ బెల్లం తీసుకొని దాని మీద ఏంటంటే కనుక మీ పేరు రాసి కింద మాకు భూలాభం కలగాలి, లేదంటే బంగారం కొనాలి, మాకు మంచి జరగాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని దాని మీద రాసుకోండి. అలా రాసేసిన తర్వాత ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి మీరేంటంటే తొక్కని ప్రదేశం అండి. అంటే ఇప్పుడు మనకు రావి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది, ఎక్కడైనా సరే దేవతా వృక్షాలనే ఉంటూ ఉంటాయి. అలాంటి చెట్టు దగ్గర జమ్మి చెట్టు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుంది. జమ్మి అంటే అన్ని వృక్షాల్లో ఆ పరమేశ్వరుడికి జమ్మి చెట్టు అంటే ఇష్టం కాబట్టి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు రాసిన ఈ బెల్లాన్ని తీసుకెళ్ళి అక్కడ గోతిని తీసి పాతి పెట్టి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే ఖచ్చితంగా భూలాభం కలగటం, భూములు కొనటం. అంటే భూములు అంటే కనుక ఎకరాల కొద్ది కొంటారని చెప్పట్లేదు, మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఏంటంటే కనుక కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మనం మధ్యలో ఇల్లు కట్టుకుంటామండి, బాగానే కడతాం, అది పెండింగ్లో పడిపోతుంది, డబ్బు సరిపోకనే ఏంటంటే కనుక అలాగే ఉండిపోతుంది సంవత్సరాల కొద్ది. తిరిగి దాన్ని ప్రారంభించడానికి తిరిగి ఏంటంటే కనుక దాన్ని మళ్ళీ
అంటే చేసుకోవటానికి, ఆ ఇల్లుని మళ్ళీ నిర్మించుకోవటానికి, ఇల్లు కట్టుకోవటానికి. అలానే కాకుండా మనకు ఒకవేళ ఇల్లే లేదు, ఇల్లు కట్టుకోవాలనుకునేవారు కూడా ఇల్లు కట్టుకోవచ్చు. భూమి కొనాలనుకునేవారు భూమి కొనవచ్చు. బంగారం కొనాలనే ఆశ చాలామందికి ఉంటుంది, కానీ కొనలేని పరిస్థితి ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు అంటే ఇలా తులాల కొద్ది కాకపోయినా మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఎంతో కొంత దాచుకున్న డబ్బుతో ఇలా బంగారం కొనే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి 2 పరిహారాలు మర్చిపోకుండా నమ్మకంతో చేసుకోండి. తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. మనం ఏంటంటే బెల్లమే కదా, బెల్లం వల్ల ఏం జరుగుతుంది, బెల్లం వల్ల ఫలితం వస్తుందా అన్నట్టుగా నెగిటివ్గా ఆలోచిస్తాం. అలా ఆలోచించి మాత్రం మీరు అసలు చెయ్యకండి. చేసిన ఫలితం అయితే రాదు. నమ్మకం ఉంటేనే పరిహారం పనిచేస్తుంది, నమ్మకం ఉంటేనే ఫలితం వస్తుంది కదా. అందుకే నమ్మకంతో చేయండి, ఇంకా రిజల్ట్ అనేది పొందండి. కానీ అమావాస్య రోజు సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజున ఇలా చేసుకుంటే పరిహారాలు అవి తప్పక మనకు పనిచేస్తాయి. తప్పక అవి ఏంటంటే కనుక సిద్ధిస్తాయి అనమాట. ఇందులో ఎలాంటి ఇంకా ఇబ్బంది ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, బాధ కూడా ఉండదు. ఈజీగా చేసేసుకునే పరిహారం. పెద్దగా మనం ఏంటంటే కనుక కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. కాబట్టి ప్రయత్నించుకోండి, మార్పు అనేది మీరే చూస్తారు. ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక ధనం ఆకర్షించాలి, 4 దిక్కుల నుంచి డబ్బు రావాలనుకునే వాళ్ళు ఏంటంటే ఉత్తరేణి మొక్కతో ఇలా చేయండి. ఉత్తరేణి మొక్క గురించి కూడా మనందరికీ తెలిసిందే కదండి. మనం ఉత్తరేణి మొక్కనైతే చూస్తూ ఉంటాం కదా, మన పల్లెల్లో చాలా కనిపిస్తూ ఉంటాయి. అంటే పట్టణాలలో కూడా ఉంటాయండి. దీన్ని ఏంటంటే మనము పిచ్చి మొక్కలే, దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుందిలే, ఇది ఏం పని చేయదులే అనుకుంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ మొక్కతో ఇప్పుడు పరిహారం చేయండి. డబ్బు లేని చోట డబ్బు పుడుతుంది. ధనం ఏంటంటే కనుక వరదలాగా వచ్చి పడుతుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పోతుంది. ధనం లేక ఒక్కొక్కసారి ఏంటంటే నరకాన్ని అనుభవిస్తూ ఉంటాం కదా, అలాంటి సమస్య నుంచి మనం బయటపడటానికి ఈ యొక్క ఉత్తరేణి మొక్క వేరు అనేది ఉపయోగపడుతుంది. అయితే ఉత్తరేణి మొక్క వేరు చాలా శక్తివంతమైనది. తిదివార నక్షత్రం అంతా కూడా బాగుంది కదా. ఉత్తరేణి చెట్టు దగ్గరికి వెళ్ళండి. అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి కదండి, అక్కడికి వెళ్ళండి. వెళ్ళేసి ఏంటంటే వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఒక చెంబడి నీటిని తీసుకెళ్ళండి, లేదంటే ఒక బాటిల్లో నీళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళండి. అంటే డైరెక్ట్గా మనం తీసుకోకూడదు కదండి, పచ్చని వృక్షం కదా. మనకేంటంటే పచ్చని మొక్కల పైన ఎప్పుడైనా సరే చేతులు వేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. బయటికి చెప్పకపోయినా మన మనసులో చెప్పుకోవాలి. మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం, మాకు మంచి జరగాలి, మాకు మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా మనం సంకల్పం చెప్పి తీసుకుంటే మంచిది. ఏది చెప్పకుండా ఎలా పడితే అలా పీకి పారేస్తే మనకి ఎలాంటి ఫలితం అనేది ఉండదు. మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ పరిహారం మనకేంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడ్డదండి. అతీత శక్తివంతమైన పరిహారము. సోమవారం అమావాస్య కలిసి వస్తుంది కదా, ఆ రోజున ఏంటంటే ఉత్తరేణి మొక్కతో, అంటే ఉత్తరేణి మొక్క వేరుతో పరిహారం చేసుకుంటే ధనం అనేది రావటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందన్నమాట. ఉత్తరేణి మొక్క వేరు ధనాన్ని ఆకర్షిస్తుంది, బిచ్చగాడిని సైతం కుబేరులాగా మారుస్తుంది, ధన ద్వారాలను తెరిపించి డబ్బుని ఏదో ఒక రకంగా మన దగ్గరికి వచ్చేలాగా చేయడానికి ఈ మొక్క వేరు అనేది ఉపయోగపడుతుంది. అందుకే మీరు ఇలా ఉత్తరేణి మొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒక చెంబడి నీటిని సమర్పించి నమస్కారం చేసుకొని ఆ మొక్క వేరుని ఏంటంటే కనుక ఇంటికి స్వీకరించి తెచ్చుకోండి. అంటే మనకు పెద్దగా మొక్క వేరు ఏంటంటే కనుక ఎక్కువగా అవసరం లేదండి, చిన్నగా అయితే సరిపోతుందన్నమాట. మరి పెద్దగా తెచ్చుకోమని చెప్పట్లేదు. ఆ మొక్కనంతా కూడా డ్యామేజ్ చేసేసి దాన్ని పీకి పారేసి ఇదంతా కూడా చేయకండి. నీళ్లు పోస్తే అది పచ్చిగా అయిపోతుంది. కాబట్టి ఒక సైడ్ నుంచి కొంచెం మట్టిని తీసి కొద్దిగా మొక్కైనా అంటే వేరైనా సరిపోతుంది, పెద్దగా కూడా అవసరం లేదు, చిన్న వేరైనా సరిపోతుంది అనమాట. అలా వేరుని ఏంటంటే కనుక స్వీకరించేసి ఇంటికి తెచ్చుకోండి. చిన్న వేరు ముక్కని తెచ్చుకోండి. దాని మీద ఏంటంటే కనుక మట్టి ఇలాంటివి ఉంటుంది కదండి, అంటే మట్టి కొంచెం ధూళి ఇలా ఉంటుంది కదా, ఆ వేరు తీసిన తర్వాత నేల మీద పెడితే పవర్ దిగిపోతుంది. భూమిలో ఉన్నంతసేపే దాని పవర్ ఉంటుంది. మళ్ళీ మనం తీసుకొని నేల మీద పెట్టుకుంటే దాని పవర్ దిగిపోతుంది. కాబట్టి వెంటనే ఒక ఆకు తీసుకోండి, రావి ఆకు, మర్రి ఆకు. అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక నార్మల్గా చెప్పాలంటే మందారాకు, ఏదైనా పర్వాలేదు, మీకు అక్కడ ఏది దొరుకుతుందో అది తీసుకొని ఆకు మీద పెట్టండి, నేల మీద పెట్టకండి. అలానే కాకుండా ఇంకా ఆకుని తీసుకున్న తర్వాత దాని మీద పెట్టి దాన్ని ఏంటంటే క్లీన్ చేయండి. వేరుని నీళ్లు చల్లేసి క్లీన్ చేయండి. మట్టి ఏదైనా ఉంటే అదంతా కూడా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన ఈ యొక్క వేరుని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే దీన్ని ఏం చేయండి అంటే కనుక ఆ వేరుని కుంకుమ, పసుపు, అలానే కాకుండా చిటికెడు గంధము, కొన్ని అక్షంతరాలతో పూజించండి. పూజించిన తర్వాత డైరెక్ట్గా ఆ వేరుని ఏంటంటే మనకు జిప్లాక్ కవర్స్, పాలిథిన్ కవర్స్ అంటాం కదా, చిన్న చిన్నవి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అందులో వేసేసి మీరు ఇంట్లో భద్రపరచుకోవచ్చు అండి. బీరువాలో పెట్టుకోవచ్చు, వ్యాపారం చేసే చోట కూడా పెట్టుకోవచ్చు. బీరువాలో పెడితే బీరువాలో పెట్టిన డబ్బు ఉంటుంది. వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే వ్యాపారం ఏంటంటే కనుక చక్కగా సాగుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరీ వ్యాపారంలో ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయండి, చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అనుకుంటారు కదా, వ్యాపారం సాగదు,
మూతబడే స్టేజ్లో ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా మొక్క వేరు తెచ్చుకున్న తర్వాత అందులో ఒక నిమ్మకాయ పెట్టి మంచిది అంటే నిగనిగలాడే నిమ్మకాయని పెట్టండి. వేరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత వేరు అయితే సరిపోతుంది, ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. అర స్పూన్ కుంకుమ, పసుపు పోయండి అంతే, అంతకు మించి ఇంకేం పోయకండి. అలా పోసేసిన తర్వాత దాన్ని ఏం చేయండి అంటే కనుక చిన్న మూట కట్టండి, లేదంటే కవర్లోనైనా సరే పెట్టండి. జిప్ల కవర్స్ ఉంటుంది కదా, అత్తికే కవరు, అందులో పెట్టేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడైతే మీరు వ్యాపారం చేస్తున్నారో అక్కడ గల్లా పెట్టెలో పెట్టుకోండి. వ్యాపారం చూడండి, ఇది పెట్టిన తర్వాత జస్ట్ మీరు ఏంటంటే కనుక అంచనా వేసుకోండి, ఇది తీసుకెళ్తున్నాం కదా వస్తుందో రాదో అన్నట్టుగా. మీరు ఇలాగే మీకు ఒకవేళ డౌట్ ఉంటే అలాగే అనుకోండి, డౌట్ లేదు మాకు వస్తుందని నమ్మకం ఉందండి అంటే నమ్ముకొని తీసుకెళ్ళండి, మంచి జరుగుతుంది, వ్యాపారం బాగా సాగుతుంది, వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు, బాధ అనేది రాదు, సమస్యలు అనేవి లేకుండా ఉండటానికి కూడా ఏంటంటే పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. నమ్మకంతో ఏంటంటే కనుక పాటించండి, నమ్మకంతో చేసుకోండి, తప్పకుండా మార్పు ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. డబ్బుని ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక మీ దగ్గరికి తెచ్చిపెట్టండి, ధన ద్వారాలను తెరిపించడానికి, ధనం లేక మీరు గనక నరకం చూస్తున్నట్టయితే దాని నుంచి బయటపడేసేలాగా చేసే పరిహారం అని చెప్పొచ్చు. అతీత పవర్ఫుల్ అంటే పరిహారం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా ఈ మొక్కని తెచ్చుకొని మీరు జేబుల్లో కూడా పెట్టుకోవచ్చు, కావాలంటే కుంకుమ పసుపుతో పూజించుకొని జేబుల్లో పెట్టుకోవచ్చు, పర్సుల్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇంటి బీరువాలో దాచుకోవచ్చు, లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టినా కానీ డబ్బు అనేది రావటం అనేది జరుగుతుంది. 200% ధనం వస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడు. ఇదేంటంటే నెల 15 రోజులు, నెల 2 నెలలు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత పనిచేయదండి అంటే పనిచేయదండి, దాని పవర్ అనేది దిగిపోతుంది. కాబట్టి పెద్దగా ఫలితం అయితే రాదు. ఇంకా తీసేసి ఏంటంటే ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడ పడేసి ఇంకా వదిలేస్తే సరిపోతుంది. మళ్ళీ తిదివార నక్షత్రం అంటే నార్మల్ తిథుల కంటే కూడా సోమవారం అమావాస్య వస్తుంది కదా, ఆ రోజున తెచ్చుకుంటే మంచిదని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ రోజే తెచ్చి పూజించుకొని బీరువాలో కానీ మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కానీ పెట్టేసుకోండి, సరిపోతుంది అనమాట. మార్పు మీరే చూస్తారండి మీ కళ్ళతో.